ఓకే అమ్మా, మనం స్టార్ట్ చేద్దామా క్లాస్? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అమ్మా. వి స్టార్ట్ క్లాస్ నౌ. క్వశ్చన్ పేపర్ చూద్దాం. ఈ క్వశ్చన్ పేపరు మనకు సెప్టెంబర్ అక్టోబర్ మన ఫైనల్ ఇయర్ వాళ్ళకి జరిగింది కదా, వాళ్ళకి బ్యాక్లాగ్ క్వశ్చన్ పేపర్ ఇది సేమ్ అన్నట్టు. మీకు ఇప్పుడు ఇటువంటి క్వశ్చన్ పేపరే రాబోతుంది. ఇంతకుముందు మీకు 100 మార్క్స్ 80 మార్క్స్ కి 3 అవర్స్ ఎగ్జామ్ ఉండేది. ఇప్పుడు ఓన్లీ 2 అవర్స్ కాబట్టి కొద్దిగా క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ కొద్దిగా మారింది. అది ఏమేమి మారింది, ఎలా ఉన్నది, మనం ఎలా ప్రిపేర్ కావాలనేది చూద్దాం. సో క్వశ్చన్ పేపర్ మనకు సెక్షన్ ఏ, సెక్షన్ బి ఉంటది. సెక్షన్ ఏ లో మనకు గ్రామర్ ఉంటది, సెక్షన్ బి లో క్వశ్చన్స్ ఉంటాయి. చూడండి, సెక్షన్ బి లో ఆన్సర్ ఎనీ 3 ఆఫ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్ ఇన్ అబౌట్ 300 వర్డ్స్ ఈచ్. ఇంతకుముందు 250 వర్డ్స్ ఉండేటివి, ఇప్పుడు 300 పెట్టినారు. కొద్దిగా మీరు ఆన్సర్లు కొద్దిగా పెద్దగా రాయాల్సి ఉంటుంది. ఓకే, సో దీంట్లో ఎన్ని క్వశ్చన్స్ ఇచ్చారు? మొత్తం ఆల్మోస్ట్ ఆల్ 10 క్వశ్చన్స్ ఇచ్చినారు. 1 2 3 4 5 6 7 8 9 10 క్వశ్చన్స్ ఇచ్చి మీరు రాయాల్సింది 3 క్వశ్చన్స్. ఓకే, సో మీకు సిలబస్ లో మొత్తం ఎన్ని లెసన్స్ ఉన్నాయి? 4 యూనిట్స్ ఉన్నాయి. 4 యూనిట్స్ లో మనకు ఒక పోయం ఉంది, ఒక ప్రోజ్ ఉంది, తర్వాత డ్రామా ఉంది, మళ్ళీ ఇంకోటి ఏముంది, పోయం ఒకటి, ప్రోజ్ ఒకటి, షార్ట్ ఫిక్షన్. ఓకే, తర్వాత డ్రామా. 4 ఉన్నాయి. 4 మీరు ఏ 3 నేర్చుకున్నా చాలు. 3 క్వశ్చన్స్ నేర్చుకుంటే చాలు. మొత్తము మీరు అన్ని ఏది అడిగినా రాసేయచ్చు. ఓకే, ఎందుకంటే ప్రతి లెసన్ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఇంకోటి ఏమన్నా అంటే సేమ్ లెసన్ లో నుంచి 2 క్వశ్చన్స్ ఉంటాయి. ఓకే, మీరు నేను రెండింటికి ఒకటే రకమైన ఆన్సర్ ఇచ్చాను కాబట్టి మీరు అలా రాయకండి, 2 రిపీట్ చేయకండి. రిపీట్ చేయడంతో మీకు మార్కులు తగ్గే అవకాశం ఉంది. అలా చేయకుండా మీరు 3, ఒకటి ప్రోజ్ కానీ, ఒకటి పోయం కానీ, ఒక పోయము, ఒక ప్రోజ్, షార్ట్ ఫిక్షన్ కానీ, ఈ 4 ఉన్నాయి కదా, 4ట్లో 3ని మీరు బైహార్ట్ చేయండి. ఓకే, దీనివల్ల మీరు చాలా ఈజీగా పాస్ అయిపోతారు. ఈసారి చాలా ఈజీగా పాస్ అయిపోతారు. చూడండి, ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ సెక్షన్ ఏ ఆ తర్వాత చూద్దామా. ఫస్ట్, why does Marian hide the apple? Okay, why does she eat immediately after leaping out onto the bus? Explain the symbolic significance of the apple. Use example from the text. Examine how the old ladies behave with Marian. Why do you think they act the way they do? చూడండి, 2 క్వశ్చన్స్ ఒకే లెసన్స్ నుంచి వచ్చాయి. ఓకే, నెక్స్ట్ వన్, ఇది షార్ట్ ఫిక్షన్ నుంచి. వాట్ ఆర్ ద వేరియస్ బిలీఫ్స్ ఆర్ యాక్షన్స్ విచ్ ద ఆథర్ కన్సిడర్ యాజ్ సూపర్స్టిషియస్ ఇన్ బెనారస్? ఇది బెనారస్ లెసన్ నుంచి వచ్చింది. ఇది ప్రోజ్ అన్నట్టు. వాట్ డస్ ఆల్డస్ హక్స్లీ ప్రపోజ్ ఫర్ ద బెటర్మెంట్? వినిపిస్తుందా మీకు బాగా? వినిపిస్తుంది సార్. రైట్, హెడ్ఫోన్స్ పెట్టుకుంటే ఇంకా క్లారిటీగా వస్తుంది. నేను మర్చిపోయిన పెట్టుకోవడం. 1 మినిట్. ఓకే, వినిపిస్తుందా ఇప్పుడు బాగా? హలో, వినిపిస్తుంది సార్. ఓకే, రైట్. ఓకే, రైట్. సో వాట్ డస్ ఆల్డస్ హక్స్లీ, ఈ 2 కూడా మనకు బెనారస్ నుంచి వచ్చినాయి లెసన్స్. సో బెనారస్ ఒకటి నేర్చుకోండి. ఆ తర్వాత ఫస్ట్ ది ఎడోరబిలిటీ ఉంది కదా, లెసన్ పేరు ఏం పేరు? చారిటీ. నెక్స్ట్ వన్, థర్డ్ వన్ వచ్చి వాట్ డస్ పిబి షెల్లీ లామెంట్ ఫార్ ఇన్ ద పోయం స్టేంజాస్ రిటర్న్ డిజెక్షన్ నియర్ నేపిల్స్? ఇది స్టేంజాస్ రిటర్న్ ఆ లెసన్ నుంచి వచ్చింది. 2 క్వశ్చన్స్ ఉన్నాయి. డిస్కస్ పిబి షెల్లీ యాజ్ ఎ పోయిట్ ఆఫ్ నేచర్ విత్ రెఫరెన్స్ టు హిస్ పోయం స్టేంజాస్ రిటర్న్ ఇన్ డిజెక్షన్ నియర్ నేపిల్స్. సో ఈ 3 నేర్చుకున్నారంటే చాలా అన్నట్టు. నెక్స్ట్ వన్, in his speech Brutus makes several references to the crowd's wisdom and rationality. Do you think they actually possess these qualities? Justify your answer. ఇది మనకు యాంటోనీ జూలియస్ సీజర్ డ్రామా నుంచి వచ్చింది మనకు. వాట్ వాజ్ ద ఎఫెక్ట్ ఆఫ్ యాంటోనీస్ అరేషన్ ఆన్ ద క్రౌడ్? ఓకే, ఈ 2 కూడా దాంట్లో నుంచి వచ్చింది. సో మీరు 3 నేర్చుకుంటే చాలు, గ్యారంటీగా పాస్ అయిపోతారు. అఫ్ కోర్స్ గ్రామర్ కూడా మనం కాన్సన్ట్రేట్ చేయాలి. దెన్ రైట్ అండ్ ఎస్సే ఆన్ ఇంటర్వ్యూ స్కిల్స్. ఇది ఇంటర్వ్యూ స్కిల్స్
రైట్ ఏ లెటర్ టు ద మున్సిపల్ ఆఫీసర్ ఆఫ్ యువర్ లొకాలిటీ కంప్లైనింగ్ అబౌట్ ద డిలే ఇన్ గార్బేజ్ కలెక్షన్. సో ఇది వచ్చి మనకు ఫార్మల్ లెటర్ ఒకటి ఇచ్చాడు. ఆ తర్వాత ఇంటర్వ్యూ స్కిల్స్ ఇచ్చాడు. ఇవి కూడా మీకు నోట్స్లో ఇచ్చాను మీకు. ఇది మీరు ప్రిపేర్ అయితే దీనికి కూడా లెటర్కి కూడా మంచి మార్కులు వచ్చే అవకాశం ఉంది. ఓకే, ఒకవేళ మీరు మూడు రాయకుండా ఉంటే. సో మొత్తం మీద మనకు ఒక క్వశ్చన్కి 20 మార్క్స్ ఉన్నాయి. 3 క్వశ్చన్స్ మాత్రమే రాయాలి. 300 వర్డ్స్ రాయాలి. 300 వర్డ్స్ అంటే కనీసం మీరు 3 పేజీలు రాయండి. 2.5 పేజీ అన్న రాయాలి. 2.5 పేజీ. ఇంకోటి గ్రామాటికల్ మిస్టేక్స్ చేయకండి. ఓకే, మీరు బట్టి పట్టండి. ఒక చిన్న 2-3 గ్రామాటికల్ మిస్టేక్స్ పడింది మీకు కనిపించాయి అనుకోండి, ఆటోమేటిక్గా మీకు మార్కులు తగ్గిపోతాయి. కాబట్టి ఫుల్ బట్టి పట్టడమే కాదు, రాయండి మీరు. ఓకే, ఒక 4-5 టైమ్స్ మీరు రాశారంటే అప్పుడు మీకు తెలుస్తుంది అన్నట్టు ఎక్కడెక్కడ మిస్టేక్ జరుగుతున్నాయి అనేది. వాటిని మనము చూసుకుంటూ పోతే లాస్ట్కి మీకు ఎగ్జామ్లో బాగా రాయడానికి అవకాశం ఉంటుంది. ఎక్కువగా మీరు కష్టపడాల్సిన అవసరం లేదు. ఓకే, ఇఫ్ యూ ఫెయిల్ ఇన్ దిస్ ఎగ్జామ్ నెక్స్ట్ విల్ బి మీరు మొత్తం నేర్చుకోవాల్సి వస్తుంది అన్నట్టు. ఓకే, ఈవెన్ గ్రామర్ కూడా మీకు అప్పుడు 4 ఇస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, మొత్తం మీరు ఎన్ని ఇచ్చా అంటే క్వశ్చన్స్ 7 ఇచ్చాడు. 7లో మీరు 5 రాస్తే చాలు. ఇంతకుముందు పాత క్వశ్చన్ పేపర్లో ఒక్కో దాంట్లో 4 క్వశ్చన్స్ ఉండేటివి. ఓకే, ఒక్కొక్క క్వశ్చన్కి 1 మార్క్ ఉండేది. ఇప్పుడు ఒక్కొక్క క్వశ్చన్కి 2 మార్కులు ఇచ్చాడు అన్నట్టు. ఓకే, అంటే ఇప్పుడు ఆన్సర్ యాజ్ డిరెక్టెడ్ 1లో ఏ బి ఇచ్చాడు కదా, ఏకి 2 మార్కులు, బికి 2 మార్కులు, మొత్తం 4 మార్కులు. ఓకే, మీరు 5 రాస్తే చాలు అన్నట్టు. పాత క్వశ్చన్ పేపర్లో 4 ఇచ్చేవాళ్ళు. 4ట్లో ఒక్కో దానికి ఒక్కొక్క మార్క్ ఉండేది. ఇప్పుడు ఒక్కో దానికి 2 మార్కులు ఇచ్చాడు. ఓకే, ఇంకోటి ఆల్మోస్ట్ ఆల్ దీస్ క్వశ్చన్స్ దే హ్యావ్ కమ్ ఫ్రమ్ టెక్స్ట్ బుక్ నుంచినే వచ్చాయి. కాకపోతే కొన్ని మోడల్ కొద్దిగా మార్చినారంట, పేర్లు అవన్నీ మార్చి మొత్తం టెక్స్ట్ బుక్లో ఉండేటివి మీరు చదువుకున్నారంటే గ్యారంటీగా మీకు 20 మార్క్స్ ఇక్కడే వచ్చేస్తాయి. గ్రామర్లో 20 మార్క్స్ వచ్చేసి ఇంకా ఫెయిల్ అయ్యే సమస్య అనేది ఉండనే ఉండదు. ఓకే, గ్యారంటీగా పాస్ అయిపోతారు. 20 మార్క్స్ మీరు తెచ్చుకోవాలి. మీరు 5 రాయాల్సిన అవసరం లేదు, మొత్తం 7 రాయండి. ఒకవేళ మీరు ఏదైనా దాంట్లో 1 మార్క్ వస్తే ఎక్కువ మార్కులు వచ్చినట్టు కౌంట్ చేస్తారు. కాబట్టి అన్ని క్వశ్చన్స్ రాయండి. ఇక్కడ డిస్కస్ చేద్దాం మనం ఎలా రాయాలి, ఏమేమి వచ్చినాయని. ఫస్ట్ వన్ వచ్చి ఆన్సర్ యాజ్ డైరెక్టెడ్. అన్ని ఆన్సర్ యాజ్ డైరెక్టెడ్ ఉన్నాయి చూడండి. 5 వరకు ఆన్సర్ యాజ్ డైరెక్టెడ్. ప్రతి ఒక్క దానికి మనకు బ్రాకెట్లో మీరు ఏం చేయాలనేది ఉంటుంది. కాబట్టి క్వశ్చన్ జాగ్రత్తగా చదవండి. ఒక్కోసారి నేను కూడా మిస్టేక్ చేసేస్తున్నా, ఎందుకంటే క్వశ్చన్ సరిగా చదవక ఇదే ఉంటుందిలే. ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను చదవలే సరిగా. సెంట్ రైట్ ద ఫొనెటిక్ ట్రాన్స్క్రిప్షన్ ఆఫ్ ద అండర్లైన్ ఫ్రికేటివ్ అంటే మొత్తం సెంట్ని రాశాను. నో, అండర్లైన్డ్ ఫ్రికేటివ్, అండర్లైన్ ఏదైతే అండర్లైన్ చేశారో దానికి మాత్రమే ఫొనెటిక్ ట్రాన్స్క్రిప్షన్ రాయాలి. అంటే ఓన్లీ ఇది మాత్రం రాస్తే చాలు. ఓన్లీ ఇది ఎస్ సా అనేది రాస్తే చాలు. ఓకే, కావాలనుకుంటే ఇది కూడా రాయండి, మొత్తం రాయండి. కానీ ఫస్ట్ ఇది రాసి ఆ తర్వాత ఇక్కడ రాసే చూడండి నేను, ఇది బ్యాడ్జ్. ఓకే, రైట్ ద ఫొనెటిక్ ట్రాన్స్క్రిప్షన్ ఆఫ్ ద అండర్లైన్డ్ అఫ్రికేట్. ఇది అఫ్రికేట్, ఇది జా ఇలా రాయాలి. డి పెట్టి జా పెట్టాలి, జా అవుతుంది. బ్యాడ్జ్ ఇది ఫుల్. ఇది రాయాల్సిన అవసరమే లేదు, మీకు అవసరమైతే రాయచ్చు, లేదు జస్ట్ ఇది రాస్తే చాలు, మీకు 2 మార్కులు వచ్చేస్తాయి. ఇదొకటి రాస్తే 2 మార్కులు వస్తాయి. 2 4 మార్కులు వచ్చేస్తాయి. మీరు ఫొనెటిక్ ట్రాన్స్క్రిప్షన్ ఒకసారి చూసుకోండి, టెక్స్ట్ బుక్లో ఉంది కదా మీకు, చాలా ఈజీ ఉంటుంది. మీరు జస్ట్ ఒకసారి చూసుకోకపోతే రాసేయచ్చు, పెద్ద కష్టమేమీ కాదు. ఇది చదవడం మీరు ఈజీనే ఉంటుంది. ఓన్లీ 4 ఉంటాయి కాబట్టి చాలా ఈజీ ఉంటుంది. ఒకసారి చూసుకొని ఎలాంటి టెక్స్ట్ బుక్లో ఉండేది మీకు ఆల్రెడీ మేమన్నీ చెప్పాను నేను. నెక్స్ట్ చూడండి, ఆన్సర్ యాజ్ డైరెక్టెడ్. వీఆర్ ఆల్ ఎక్సైటెడ్ టు బి గోయింగ్ దేర్. ఐడెంటిఫై ద పాస్ట్ పార్టిసిపుల్. పాస్ట్ పార్టిసిపుల్ అంటే ఏంటి? మనము వర్బ్ ఫామ్స్లో ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, పాస్ట్ అంటే V3ని ఐడెంటిఫై చేయమన్నాడు. చాలా ఈజీ, మీరు చేయాల్సిందంతా V3. గో, వెంట్, గాన్. ఇది మొత్తం ఒకసారి చూడండి, వర్బులు ఏమేమి ఉన్నాయి చూడండి ఒకసారి. వీఆర్ ఆల్ ఎక్సైటెడ్ టు బి గోయింగ్ దేర్. ఇక్కడ మనకు 2 రకాల వర్బ్స్ ఉన్నాయి. ఎక్సైటెడ్ ఉంది, గోయింగ్ ఉంది. గోయింగ్ ఏమో ప్రెజెంట్ పార్టిసిపుల్, ఎక్సైటెడ్ ఏమో పాస్ట్ పార్టిసిపుల్. ఇక్కడ మనకు అడిగిండేది పాస్ట్ పార్టిసిపుల్ అడిగాడు. ఒకవేళ ప్రెజెంట్ పార్టిసిపుల్ అయింటే గోయింగ్ రాయాలి. ఐఎన్జీ ఫార్మ్స్ అన్ని ప్రెజెంట్ పార్టిసిపుల్స్. ఓకే, V3నేమో పాస్ట్ పార్టిసిపుల్. కాబట్టి ఇక్కడ ఎక్సైటెడ్ అనేది మనకు పాస్ట్ పార్టిసిపుల్ అవుతుంది. దాన్ని అండర్లైన్ చేయండి. సో మీరు ఆన్సర్ షీట్లో రాస్తారు కాబట్టి నెంబర్ 1 వేయండి. క్వశ్చన్ ఏం రాయాల్సిన అవసరం లేదు. ఆ నెంబర్ 1 వేసి ఏ అనేసి ఎక్సైటెడ్ అని రాస్తే చాలు. ఓకే, మొత్తం క్వశ్చన్ పేపర్ మొత్తం రాయకండి. ఎక్కువ డంపింగ్ చేశారనుకోండి, వాల్యుయేషన్ చేసే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. ఇంకా వాళ్ళు ఆన్సర్లు వెతుక్కునే విధంగా ఉంటుంది.
జస్ట్ మీరు ఈ క్వశ్చన్ అంతా రాయకండి, వేర్ ఆల్ ఎగ్జైటెడ్ టు బి గోయింగ్ దేర్, ఇదంతా రాయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా ఆన్సర్ రాయండి, ఏ అని పెట్టేసి తర్వాత ఎగ్జైటెడ్ అని రాస్తే సరిపోతుంది. ఓకే, ఎక్కువగా మీరు రాయకండి మొత్తం. నెక్స్ట్ వన్ చూడండి, బి. ఓకే, ఫస్ట్ ఆన్సర్ ఈ బిట్ పేపర్ మొత్తం అంతా ఒకటే చోట రాయండి, ఒకటోటి ఒక చోట రాయకండి. ఒకటోటి ఒక చోట రాస్తే దాన్ని వాల్యుయేషన్ చేసే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. మొత్తం నెంబర్ 1, 2 సెక్షన్ ఏ మొత్తం ఒకటే తాను రాయండి. ఓకే, మళ్ళీ తర్వాత సెక్షన్ బి రాయండి. నెక్స్ట్, షీ సింగ్స్ లైక్ ఏ నైటింగేల్, ఐడెంటిఫై ద సిమిలీ. సిమిలీ మెటఫర్ అనేది మనకు వచ్చింది, వొకాబులరీలో వచ్చింది. సిమిలీ అంటే ఏంటి? లైక్ ఉంటే సిమిలీ అవుతుంది, మెటఫర్ అంటే లైక్ లేకుండా రెండింటిని కంపేర్ చేస్తే అది మెటఫర్ అవుతుంది. ఇక్కడ రెండింటిని కంపేర్ చేసాం, ఏది కంపేర్ చేసాం? షీ సింగ్స్ లైక్ ఏ నైటింగేల్, ఆమె పాట ఎలా పాడుతుంది? లైక్ ఏ నైటింగేల్, నైటింగేల్ లాగా పాడుతుంది అని చెప్తున్నాం ఇక్కడ. కాబట్టి లైక్ ఏ నైటింగేల్ అనేది మనకు ఇక్కడ సిమిలీ అవుతుంది. ఓకే, ఇది కూడా మనకు టెక్స్ట్ బుక్లో ఉంది, ఒకసారి చూసుకోండి. సిమిలీ మెటఫర్ అనే ఒక చాప్టర్ ఉంది వొకాబులరీ కింద. ఓకే, ఐ థింక్ ఫస్ట్ యూనిట్లోనే ఉందనుకుంటా, ఒకసారి చూడండి, ఫస్ట్ యూనిట్లో ఉందో సెకండ్ యూనిట్లో ఉందో. నెక్స్ట్, ఈరోజు చాలా మంది వస్తున్నారు, వెరీ గుడ్. అలాగే ప్రతిరోజు రాండి, మీరు ఓన్లీ ఎగ్జామ్స్ అప్పుడు మాత్రమే మీరు చదువుకోవాలంటే ఇబ్బంది అవుతుంది. ఓకే, ప్రతిరోజు రావాలి, ప్రతిరోజు చదువుకోవాలి. నెక్స్ట్ వన్ చూడండి, ద మూవీ వాస్ ఫ్యాబులస్, ఐడెంటిఫై ద అడ్జెక్టివ్. అడ్జెక్టివ్ అంటే ఏంటి? వర్ణించడం. ఇది కూడా మనం చెప్పాం, అడ్జెక్టివ్ అనేది జనరల్గా నౌన్ ముందు వస్తుంది, కానీ కొన్ని అడ్జెక్టివ్స్ వర్బ్ తర్వాత కూడా వస్తాయి. ఇక్కడ అటువంటిదే ఇచ్చాడు. ద మూవీ, హౌ ఇస్ ద మూవీ? ఫ్యాబులస్ మూవీ, ఫ్యాబులస్ మూవీ. సో ఫ్యాబులస్ అనేది అడ్జెక్టివ్ అవుతుంది, ఫ్యాబులస్ అనేది అడ్జెక్టివ్ అవుతుంది. దెన్ పీపుల్ బై ఫ్యూయర్ న్యూస్ పేపర్స్, సారీ డాష్, ఇది పీపుల్ బై డాష్ న్యూస్ పేపర్స్ దీస్ డేస్. ఫ్యూయర్, లెస్. ఫ్యూయర్ వాడాలనా లెస్ వాడాలనా? కౌంటబుల్ అయితే ఫ్యూయర్ వాడాలి, లెస్ అయితే, అన్కౌంటబుల్ అయితే లెస్ వాడాలి. ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ అనుకోండి, లెస్ వాటర్, దెర్ ఈజ్ ఓన్లీ లెస్ వాటర్. ఓకే, దెర్ ఈజ్ లెస్ వాటర్ ఇన్ ద బాటల్. ఓకే, ఫ్యూ అన్నప్పుడు దేర్ ఆర్ ఫ్యూ స్టూడెంట్స్ ఇన్ ద క్లాస్ రూమ్, అంటే స్టూడెంట్స్ని మనం కౌంట్ చేయగలం, అందుకనే ఫ్యూ వాడాం. అదే వాటర్ అయితే అన్కౌంటబుల్ కాబట్టి లెస్ వాడతాం. మరి ఇక్కడ ఉన్నటువంటి నౌన్ ఏది? న్యూస్ పేపర్స్. న్యూస్ పేపర్స్ మనం కౌంట్ చేయగలమా చేయలేమా? చెప్పండి, న్యూస్ పేపర్స్ మనం కౌంట్ చేయొచ్చా చేయలేమా? చేయొచ్చు సార్. ఎస్, వీ కెన్ సే దెర్ ఆర్ 2 న్యూస్ పేపర్స్, 3 న్యూస్ పేపర్స్ అని చెప్పొచ్చు కదా. సో ఇట్ ఈస్ కౌంటబుల్. కౌంటబుల్ కాబట్టి మనము ఫ్యూయర్ అనే పదం వాడాలి. ఫ్యూ కానీ ఫ్యూయర్ కానీ నో ప్రాబ్లం, బట్ ఇక్కడ ఫ్యూయర్ ఇచ్చారు కాబట్టి ఫ్యూయర్ అనేది వాడాలి. ఓకే, జస్ట్ 1 minute. ఏ రష్మి, మోటార్. ఓకే, ద మూవీ వాస్ ఫ్యాబులస్, ఐడెంటిఫై అడ్జెక్టివ్, ఇది ఫ్యాబులస్ అయిపోయింది. ఆ తర్వాత న్యూస్ పేపర్స్ వచ్చి కౌంటబుల్ నౌన్. కౌంటబుల్ నౌన్ కాబట్టి మనము ఫ్యూ కానీ ఫ్యూ అనేది వాడాలి. ఇది కూడా మనకు టెక్స్ట్ బుక్లోనే ఉంది. ఇవన్నీ మనం చాలా సార్లు క్లాస్ రూమ్లో డిస్కస్ చేసుకున్నాము, చూసుకోండి ఇది. నెక్స్ట్ వన్, ద డిజైన్ ఈజ్ కంపోజ్డ్ ఆఫ్ అన్ ఇర్రెగ్యులర్ ప్యాటర్న్, ఐడెంటిఫై ద ఆక్సిమోరాన్. ఆక్సిమోరాన్ అంటే ఏంటి? ఇది కూడా వొకాబులరీ కింద ఉన్నాయి. ఆక్సిమోరాను, పార్ట్మెంటివ్ వర్డ్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఒకసారి చూసుకున్నాను, దీంట్లో నుంచి ఒక క్వశ్చన్ కంపల్సరీగా వస్తుంది. హైపర్బోలు, ఆక్సిమోరాన్, పార్ట్మెంటివ్ వర్డ్స్ ఇవన్నీ ఉన్నాయి. చూడండి, ఆక్సిమోరాన్ అంటే అంటే ఏమరా అంటే రెండు ఆపోజిట్ వర్డ్స్ దగ్గర తీసుకురావడం. ఇక్కడ రెండు ఆపోజిట్ వర్డ్స్ ఏమేమి ఉన్నాయి? ఇర్రెగ్యులర్ అంటే ఇట్స్ నాట్ ప్రాపర్ అని, రెగ్యులర్గా లేదు అని. ప్యాటర్న్ అంటే ఓ పద్ధతిగా ఉండడం, ప్యాటర్న్ అంటే పద్ధతిగా ఉండడం. ఒకటేమో ఇర్రెగ్యులర్ అంటే రెగ్యులర్ లేకపోవడం, ప్యాటర్న్ అంటే రెగ్యులర్గా ఉండడం. సో రెండు ఆపోజిట్ వర్డ్స్ని దగ్గరికి తీసుకొని వచ్చి ఒక ఫ్రేజ్గా తయారు చేసినప్పుడు ఇట్ బికమ్స్ ఆక్సిమోరాన్, ఇట్ బికమ్స్ ఆక్సిమోరాన్. ఇవన్నీ మనకు టెక్స్ట్ బుక్లో ఉన్నాయి, ఓసారి చూసుకోండి. నెక్స్ట్ వన్, షీఈస్ యాజ్ స్కిన్నీ యాజ్ ఎ టూత్ పిక్, ఐడెంటిఫై ద హైపర్బోల్. హైపర్బోల్ అంటే ఏమంటే చాలా హైగా ఎగ్జాజరేట్ చేయడం అన్నట్టు, చాలా ఎక్కువగా ఎగ్జాజరేట్ చేయడం. దీన్ని హైపర్ బోల్ అని, హైపర్ అంటేనే ఎక్కువ అని, హైపర్ ఆది అనేది విన్నాం కదా మనం. ఓకే, హైపర్ యాక్టివిటీ అని కూడా అంటే, హైపర్ యాక్టివిటీ, హైపర్ సెన్సిటివిటీ. ఓకే, ఇవన్నీ పదాలు కొన్ని ఉన్నాయి. అదేవిధంగా హైపర్ బోల్ అంటే ఏమన్నా అంటే ఎక్కువగా ఉన్నదానికంటే ఎక్కువగా చూపించడం అన్నట్టు, చాలా హై లెవెల్లో ఎగ్జాజరేట్ చేయడం. ఇక్కడ ఏముంది చూడండి,
షీఈస్ యాజ్ స్కిన్నీ యాజ్ ఎ టూత్ పిక్. టూత్ పిక్ అంటే ఏంటి? పళ్ళు క్లీన్ చేసుకోవడానికి మనం చికెన్ కానీ బిర్యానీ కానీ తిన్న తర్వాత హోటల్లో టూత్ పిక్ ఇస్తారు, సన్న పుల్ల. ఆమె అంత సన్నగా ఉందంట. టూత్ పిక్ అంత సన్నగా ఎవరన్నా మనుషులు ఉంటారా? ఉంటారు కదా. ఇట్ ఈజ్ ఓన్లీ ఎగ్జాజరేషన్, ఇట్ ఈజ్ ఓన్లీ ఎగ్జాజరేషన్. కాబట్టి ఇక్కడ స్కిన్నీ యాజ్ ఎ టూత్ పిక్ అనేది మనకు హైపర్బోల్ అవుతుంది. సో దాన్ని మనము జవాబుగా రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వన్, ఆన్సర్ యాజ్ డిరెక్టెడ్. అన్స్ అగైన్, ఇంటర్నేషనల్ ప్లస్ నెట్వర్క్, పార్టిమాంటివ్. చూడండి ఎన్ని పదాలు వచ్చినాయి వీటిలోనే. పార్టిమాంటివ్ వర్డ్స్, హైపర్బోల్, ఆక్సిమోరాన్, 3 అంటే 6 మార్కులు వచ్చినాయి దీంట్లో. 6 మార్క్స్. చాలా ఈజీ, ఇవేం పెద్ద కష్టమైనవి కాదు. మీరు ఒక్కసారి చూసుకున్నారంటే ఈజీగా అర్థమైపోతుంది. పెద్ద మీరు దీన్ని గ్రామర్ లెక్కన మనం అయ్యో ఇదేంది అదేంది, ఏ పెట్టాలన్నా దా పెట్టాలన్నా యాన్ పెట్టాలన్నా అంత కష్టపడాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇఫ్ యూ నో వాట్ ఈస్ దట్, ఇట్ బికమ్స్ వెరీ ఈజీ. ఇంటర్నేషనల్ ప్లస్ నెట్వర్క్. సో ఏమవుతుంది, ఈ 2 పదాలను కలిపి ఒక కొత్త పదాన్ని డిజైన్ చేయడాన్నే పార్టిమాంటివ్ వర్డ్స్ అని చెప్తాం. సో ఇక్కడ ఇంటర్నేషనల్లో ఇంటర్ తీసుకున్నాం, నెట్వర్క్లో నెట్ తీసుకున్నాం, ఇంటర్నెట్. సో ఇంటర్నెట్ అనే కొత్త పదాన్ని మనం తయారు చేసుకున్నాం, దీన్నే పార్టిమాంటివ్ వర్డ్స్ అంటారు. సో ఆన్సర్ వచ్చి ఇంటర్నెట్ రాయాలి. నెక్స్ట్ వన్, ద న్యూస్ కేమ్ క్వైట్ సడన్లీ, ఐడెంటిఫై ద అడ్వర్బ్. ఇది యాక్చువల్గా ఈ క్వశ్చన్ మీకు అడగకూడదు, కానీ పొరపాటున అడిగినట్లున్నారు. ఎందుకంటే ఇక్కడ ఐడెంటిఫై ద అడ్వర్బ్ అన్నాడు, అడ్వర్బ్ని ఐడెంటిఫై చేయమన్నాడు. ఇక్కడ 2 అడ్వర్బ్లు ఉన్నాయి. క్వైట్ అనేది అడ్వర్బే, సడన్లీ అనేది అడ్వర్బే. క్వైట్ అనేది ఏం చేస్తుంది, ఇట్ అడ్వర్బ్ మాడిఫైయింగ్ అడ్వర్బ్, అడ్వర్బ్ మాడిఫైయింగ్ అడ్వర్బ్. క్వైట్ అనేది అడ్వర్బే, ఇట్ ఈస్ మాడిఫైయింగ్ అడ్వర్బ్ సడన్లీ. మరి సడన్లీ దేన్ని మాడిఫై చేస్తుంది? సడన్లీ ఈజ్ అన్ అడ్వర్బ్ మాడిఫైయింగ్ వర్బ్. కేమ్ని మాడిఫై చేస్తుందంట. సో 2 అడ్వర్బ్స్ ఉన్నాయి, మీరు ఏదో ఒకటి రాస్తే సరిపోతుంది. లేదు 2 కూడా రాశారంటే హీ నోస్ దట్ యూ నో వెరీ క్లియర్లీ. సో క్వైట్ అనేది అడ్వర్బ్, అడ్వర్బ్ మాడిఫైయింగ్ అడ్వర్బ్. సడన్లీ ఈజ్ ఆల్సో అడ్వర్బ్ మాడిఫైయింగ్ వర్బ్ క్వైట్. వర్బ్ క్వైట్, ఇది నేను ఇక్కడ రాయలేదు. వర్బ్ క్వైట్, క్వైట్ని మాడిఫై చేస్తుంది. సో 2 అడ్వర్బ్లు ఉన్నాయి దీంట్లో, ఈ సెంటెన్స్లో 2 అడ్వర్బ్లు ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ వన్, సెంట్. విత్ ద ఫొనెటిక్ ట్రాన్స్క్రిప్షన్, రైట్ ద ఫొనెటిక్ ట్రాన్స్క్రిప్షన్ ఆఫ్ ద అండర్లైన్డ్ ఫ్రికటివ్. ఫ్రికటివ్ యొక్క సౌండ్ని మనం ఇక్కడ ట్రాన్స్క్రైబ్ చేయమని చెప్తున్నాం, ఫొనెటిక్ ట్రాన్స్క్రైబ్. ఇక్కడ ఫ్రికటివ్ ఆల్రెడీ ఇంకా వాడు చెప్పేసాడు, ఫ్రికటివ్ కానీ అఫ్రికేట్ కానీ ఏదైనా కానివ్వండి. ఇక్కడ సా అనేది ఎలా మనం రిప్రజెంట్ చేస్తాం, ఎస్నే సాగా రాస్తాం. సో ఇది ఒక్కటి రాస్తే చాలు, మీరు ఆన్సర్ వచ్చేస్తుంది, మీకు మార్కులు 2 మార్కులు వచ్చేస్తాయి. ఆ తర్వాత మీకు తెలిస్తే ఇది కూడా రాయండి, సెంట్ అనేది డాష్ పెట్టి ఇక్కడ రాసే చూడండి. ఇట్లా రాస్తారంటే ఇంకా మీకు కన్ఫర్మ్గా ఇతనికి బాగొచ్చు అనేది మీకు 2 మార్కులు ఫుల్ పడిపోతాయి. ఓకే, నెక్స్ట్ వన్, బ్యాడ్జ్. రైట్ ద ఫొనెటిక్ ట్రాన్స్క్రిప్షన్ ఆఫ్ ద అండర్లైన్ అఫ్రికేట్. ఇక్కడ దేని అండర్లైన్ చేశారు, డీని జీని అండర్లైన్ చేశాడు. ఓకే, డీని జీని, కానీ మనం ట్రాన్స్క్రైబ్ చేసాడు డీజీ రాయకూడదు, డీజెడ్ ఇది రాయాలి, ఇది సింబల్. ఓకే, జా రాయాల. తర్వాత కావాలంటే మీరు బ్యాడ్జ్ ఇది రాస్తే రాయొచ్చు, రాకపోయినా పర్లేదు. మీకు బాగా కరెక్ట్గా తెలిస్తే రాయండి, లేకపోతే రాయకండి. ఓకే, తెలిస్తేనే రాయండి, లేకపోతే రాయకండి. నెక్స్ట్ వన్, ఎక్స్పాండ్ ద ఫాలోయింగ్ టాపిక్ సెంటెన్స్ ఇంటూ ఏ పారాగ్రాఫ్. టైమ్ అండ్ టైడ్ వెయిట్ ఫర్ నన్. మనకు లాస్ట్లో ప్రతి లెసన్ వెనుక లాస్ట్లో వాల్యూ ఓరియంటేషన్ అనేది ఒకటి ఉందన్నట్టు. దాంట్లో ఇది మనం చెప్పుకున్నాం, ఆన్లైన్లో చెప్పుకున్నాం. ఇది ఆడ ఒక ప్రావర్బ్ ఉంటుంది, ఆ ప్రావర్బ్ని మనము ఎక్స్పాండ్ చేయాలి. ఒక టెక్స్ట్ బుక్లోనే ఉంది, చాలా నీట్గా ఉంది. దాన్ని మనం రాసామంటే సరిపోతుంది. లేదు కష్టం అనుకుంటే ఇది వదిలిపెట్టచ్చు మనం, ఎందుకంటే మనం 5 రాయాలి కాబట్టి దీన్ని రాయకుండా ఉండడమే బెటర్. ఎందుకంటే దీంట్లో మీకు పూర్తి 4 మార్కులు వచ్చేదానికి అవకాశం తక్కువ. ఓకే, ఇవన్నీ అన్నిటికన్నా వచ్చేస్తాయి. ఇది మీరు ఎంత బాగా రాసినా సరే 3, 2 ఇస్తారు. ఎందుకంటే మళ్ళీ మీరు గ్రామర్ మిస్టేక్స్ చేస్తారు, మళ్ళీ ఇవన్నీ చేస్తారు. కాబట్టి యూ బెటర్ ఇఫ్ యూ ఆర్ వెరీ కాన్ఫిడెంట్ యూ అటెంప్ట్ దిస్ వన్ ఆర్ యూ లీవ్ దిస్ వన్. దెన్ కంప్లీట్ ద ఫాలోయింగ్ కాన్వర్జేషన్. ఇక్కడ కాన్వర్జేషన్ని కంప్లీట్ చేయమన్నాడు. మనకు 2 వాడిచ్చాడు, 2 డైలాగ్స్ మనం కంప్లీట్ చేయాలి. ఓకే, అండ్ ఇదే కరెక్ట్ ఆన్సర్ అని ఏం లేదు, యూ కెన్ హ్యావ్ యువర్ ఓన్ వే ఆఫ్ సేయింగ్. బట్ యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్ వెదర్ ఇట్ ఈస్ ఫార్మల్ కాన్వర్జేషన్ ఆర్ ఇన్ఫార్మల్ కాన్వర్జేషన్. ఫార్మల్ కాన్వర్జేషనా, ఇన్ఫార్మల్ కాన్వర్జేషనా? ఫార్మల్ కాన్వర్జేషన్ అంటే మనం పెద్దవాళ్ళతో కానీ మన పై అధికారులతో కానీ మాట్లాడేటప్పుడు ఫార్మల్ అంటాం. ఇన్ఫార్మల్ అంటే మన ఫ్రెండ్స్తో మాట్లాడడం.
అది చూసుకొని మన లాంగ్వేజ్ ఫార్మల్గా ఉందా ఇన్ఫార్మల్గా ఉందా అనేది చూసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇది చూడండి, ఫస్ట్ వన్ ఏమి అంటే పార్డన్ మీ, ఐ వాజ్ వండరింగ్ ఇఫ్ యూ కుడ్ టెల్ మీ ద వే టు ద పోస్ట్ ఆఫీస్. సో హూ ఈజ్ ఆస్కింగ్, హూ ఈజ్ అ పర్సన్, ఈజ్ యువర్ ఫ్రెండ్? అతను మీ ఫ్రెండా? కాదు కదా, హీఈస్ నాట్ యువర్ ఫ్రెండ్, హీఈస్ ఎ స్ట్రేంజర్. మీరు రోడ్డు పైన పోతూ ఉంటే సంబడి ఈజ్ ఆస్కింగ్ ఫర్ ద వే టు ద పోస్ట్ ఆఫీస్. అది ఎలా అడుగుతున్నాడు చూడండి, పార్డన్ మీ, క్షమించండి, ఐ వాజ్ వండరింగ్ ఇఫ్ యూ కుడ్ టెల్ మీ ద వే టు ద పోస్ట్ ఆఫీస్. సో ఇక్కడ మీరు దారి చూపించాలి, పోస్ట్ ఆఫీస్కి ఎలా చూపించాలి దారి అంటే యూ హ్యావ్ టు సే ష్యూర్లీ. ఓకే, ష్యూర్లీ. సో ఏం చెప్తాం మనం, ష్యూర్లీ అని చెప్తాము, ఓకే అని చెప్తాము. ఓకే, లేకపోతే ఇంకా ఏం చెప్పచ్చు, ఓకే అని చెప్పచ్చు, ష్యూర్లీ అని చెప్పచ్చు, ఏదో ఒకటి చెప్పి కామా పెడతాం మనం, కామా కానీ ఫుల్ స్టాప్ పెట్టేసేయండి, నో ప్రాబ్లం. ష్యూర్లీ ఫుల్ స్టాప్, దెన్ వే చెప్పాలి. ఎలా చెప్పచ్చు, గో స్ట్రైట్ అండ్ టేక్ సెకండ్ రైట్ ఆర్ థర్డ్ రైట్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, గో స్ట్రైట్ అండ్ టేక్ సెకండ్ రైట్, యూ కెన్ ఫైండ్ ద పోస్ట్ ఆఫీస్ టు యువర్ రైట్. యూ కెన్ ఫైండ్ ద పోస్ట్ ఆఫీస్ టు యువర్ రైట్ అంటే నీ కుడివైపు పోస్ట్ ఆఫీస్ కనిపిస్తుంది. దిస్ ఈస్ హౌ యూ హ్యావ్ టు టెల్. దెన్ థ్యాంక్స్ ఎ లాట్, ఐ హ్యాడ్ బీన్ సెర్చింగ్ ఫర్ ఎ లాంగ్ టైమ్. దానికి మీరేం చెప్తారు, వెల్కమ్ ఆర్ ఇట్స్ ఆల్ రైట్, ఇట్స్ ఆల్ రైట్ ఆర్ వెల్కమ్ అనేది మనం చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఓకే, సో ఈ విధంగా మనం చాలా ఈజీగా ఈ క్వశ్చన్ పేపర్ని అటెంప్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇది మీకు మరి కరోనా వచ్చిన మొత్తం ప్రపంచాన్ని అంతా నాశనం చేస్తుంటే మీకైతే మాత్రం ఇది చాలా బెనిఫిట్ అయింది, స్టూడెంట్స్కి అయితే మాత్రము చాలా బెనిఫిట్ అయింది. తక్కువ చదువుకోవడం ద్వారానే మనము పాస్ అవ్వడమే కాదు, ఈవెన్ మంచి మార్కులు తెచ్చుకోవడానికి కూడా అవకాశం ఉంది. కొద్దిగా జాగ్రత్తగా చదివినా అంటే మీకు 80 మార్క్స్ గ్యారంటీగా 70 వరకు తెచ్చుకోవచ్చు, 70 వరకు ఈజీగా తెచ్చుకోవచ్చు. ఇప్పుడు పొరపాటున మీరు ఫెయిల్ అయినారంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మీరు 3 అవర్ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. దట్ మీన్స్ యూ హ్యావ్ టు స్టడీ మోర్, ఇంకా ఎక్కువ చదవాల్సిన అవసరం ఉంటుంది. ఈవెన్ ఎస్ఏస్ కూడా మీరు 3 ఎస్ఏలు చదువుకుంటే చాలు. ఈ ఎస్ఏస్ ఇవన్నీ కూడా మీకు ఒక వెబ్సైట్ మీకు షేర్ చేశాను కదా, చూసారా వెబ్సైట్ కనిపిస్తుందా? ఇది సెకండ్ సెమిస్టర్ ఇంగ్లీష్ కనిపిస్తుంది కదా, దిస్ ఈజ్ ద వెబ్సైట్. ఓకే, మీ క్వశ్చన్ పేపర్ ఇక్కడ పెట్టా చూడండి, మొత్తం దీన్ని పేజెస్గా ఇట్లా డివైడ్, మీరు ఇక్కడ కొడితే వస్తుంది, మీకు మొబైల్లో కూడా వస్తుంది ఇది. ఓకే, హోమ్, ఫిక్షన్, ప్రోస్, పోయిట్రీ అండ్ డ్రామా ఒక పేజీ, ప్రొనౌన్సియేషన్ ఒక పేజీ, గ్రామర్ ఒక పేజీ, వొకాబులరీ ఒక పేజీ, స్పెల్లింగ్ ఒక పేజీ, పంక్చువేషన్ ఒక పేజీ, కాన్వర్జేషన్, రీడింగ్ ప్యాసేజ్, రైటింగ్, సాఫ్ట్ స్కిల్స్, వాల్యూ ఓరియంటేషన్, అనౌన్స్మెంట్స్ అండ్ న్యూస్. ఇప్పుడు మనం అనౌన్స్మెంట్స్ అండ్ న్యూస్లో ఉన్నాం. ఇక్కడ మీకు క్వశ్చన్ పేపర్ పెట్టారు, ఇప్పుడు నేను మీకు చూపించాను కదా, అదే క్వశ్చన్ ఇక్కడ లింక్ ఉంటుంది, ఆ లింక్ను కొట్టారంటే మీకు క్వశ్చన్ పేపరు ఇలా ఓపెన్ అయిపోతుంది. ఓకే, దీన్ని మీరు చదువుకోవచ్చు, డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక్కటొక్కటి చూద్దాం. ఫిక్షన్, ప్రోస్, పోయిట్రీ అండ్ డ్రామా ఇది ఒక పేజీ, మీకు ఇది కనిపిస్తుందా? హలో, ఫిక్షన్, ప్రోస్, పోయిట్రీ, హలో కనిపిస్తుందా? కనిపిస్తుంది సార్. ఓకే రైట్, ఫిక్షన్, ప్రోస్, పోయిట్రీ అండ్ డ్రామాలో మీకు మొత్తం 4 లెసన్స్ ఉన్నాయి. ఒకటి షార్ట్ ఫిక్షన్, ప్రోస్, పోయిట్రీ అండ్ డ్రామా. మీరు దీంట్లో 2 రకాలుగా ఉంటాయి. మీకు స్కాన్డ్ టెక్స్ట్ అంటే టెక్స్ట్ బుక్లో ఉన్నది మీకు కనిపిస్తుంది ఇక్కడ చూడండి, ఇది టెక్స్ట్ బుక్ మొత్తం స్కాన్ చేసి పెట్టాను, ఇది లెసన్ అంతా. ఈవెన్ టెక్స్ట్ బుక్ లేని వాళ్ళు కూడా మీరు ఇది చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకే, మొత్తం టెక్స్ట్ బుక్ ఇది. దాని కిందనే ఇంకొక లింక్ ఉంది, సమ్మరీ ఆఫ్ ద టెక్స్ట్ ఏ విజిట్ ఆఫ్ చారిటీ. ఇది కొడితే మీకు సమ్మరీ వస్తుంది. ఓకే, ఈ సమ్మరీ మీరు బాగా బైహార్ట్ చేయండి, ఫుల్గా బైహార్ట్ చేయాలా, ఈవెన్ సింగిల్ గ్రామాటికల్ మిస్టేక్స్ లేకుండా ప్రయత్నం చేయండి. మీరు 3 నేర్చుకుంటే చాలు. ఈ విజిట్ ఆఫ్ చారిటీ చాలా బాగుంటుంది, సింపుల్గా ఉంటుంది, 2 పారాగ్రాఫ్లు ఉంది, దీన్ని బైహార్ట్ చేయండి. నెక్స్ట్ వన్ ప్రోస్, బెనారస్ బై ఆల్డస్ హక్స్లీ. ఇక్కడ కూడా మనకు లెసన్ ఉంటుంది, టెక్స్ట్ బుక్ స్కాన్ కాపీ, ఆ తర్వాత చూసుకోండి. సమ్మరీ ఇక్కడ సెకండ్ది ఉంటుంది అన్నట్టు, బెనారస్ కనిపిస్తుందా? ఓకే, ఇది మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు, రాసుకోవచ్చు నోట్స్లో చూసి, లేదా డైరెక్ట్గా కూడా నేర్చుకోవడానికి అవకాశం, మీ మొబైల్ నుంచినే నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వన్ 7th లెసన్ మనకు స్టేంజాస్ రిటన్ ఇన్ డిజెక్షన్. ఇది కూడా మీకు సమ్మరీ ఇక్కడ కనిపిస్తుంది.
ఓకే, ఇవన్నీ పీడిఎఫ్లో ఉంటాయి, మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకొని నోట్స్ రాసుకొని బై హార్ట్ చేసుకోవచ్చు. ఈ 3 నేర్చుకుంటే చాలు. కానీ మీకు 4వది కూడా పెట్టాను ఇక్కడ, జూలియస్ సీజర్ది. ఇది కూడా మీరు నేర్చుకోవాలనుకుంటే నేర్చుకోవచ్చు. ఓకే, అర్థమైందా? మీకు అన్ని సమ్మరీలు ఈ ఒక్క దీంతో ఈ వెబ్సైట్. అన్నం తింటలేడు, ఏం తింటలేడు, తిరుగుతా. ఓకే, ఈ 4 సమ్మరీలు మీకు ఇక్కడ దొరుకుతాయి. ఈ వెబ్సైట్ మీరు సేవ్ చేసి పెట్టుకోండి. ఓకే, మీరు బ్రౌజర్లో బుక్ మార్క్స్ అని ఉంటాయి. బుక్ మార్క్స్లో మీరు సేవ్ చేసి పెట్టుకున్నారంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఓపెన్ చేసుకోవచ్చు. ఇక్కడ బుక్ మార్క్ ఇక్కడ ఉంది చూడండి, స్టార్. ఈ స్టార్ నొత్తితే అది ఆటోమేటిక్గా బుక్ మార్క్లో సేవ్ అయిపోతాయి. మీ మొబైల్లో కూడా సేవ్ చేసుకోవచ్చు దీన్ని. అయిపోయిన తర్వాత ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ పేజ్ చూద్దాం. నెక్స్ట్ పేజ్ వచ్చి ప్రొనౌన్సియేషన్. ప్రొనౌన్సియేషన్లో మీకు స్కాన్డ్ టెక్స్ట్ బుక్ ఉంది, పీపీటీ కూడా ఉంది. ఈ పీపీటీ ఓపెన్ చేద్దాం ఒకసారి. ఆల్రెడీ మీకు చెప్పాను మీకు. ఓకే, ప్రొనౌన్సియేషన్ మీరు నేర్చుకోవాల్సిందంతా ఇవే చూడండి. ఇది ఒక్కటి నేర్చుకుంటే చాలు మీరు. ఓకే, ఇది కాన్సనెంట్స్. వొవెల్స్కి ఇంకోటి ఉంటుంది కాన్సనెంట్స్. చూడండి కాన్సనెంట్స్ ప్లాజివ్స్ ఇవి. ఓకే, ప్లాజివ్స్ అంటాం. పా బా టాడా కాగా, ఇది అవసరం లేదు. పా బా టాడా కాగా ఇవన్నీ సింబల్స్ మామూలుగా ఉన్నాయి. ఫ్రికేటివ్స్ వచ్చి ఫ, వ, స, ద, స, జ, ష, జ, హ ఇవి. నెక్స్ట్ అఫ్రికేట్స్ వచ్చి చ, జ. నాజల్స్ వచ్చి మా, నా, ఓకే. తర్వాత లేటరల్ ల. ఇవన్నీ లిక్విడ్స్ అన్నారు, నాజల్స్ అన్నారు మనకు ల. ఇవన్నీ కూడా మళ్ళీ మీకు ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. బైలేబియల్, లేబియోడెంటల్ ఇవన్నీ కూడా. ఇవన్నీ మీరు ఇంత ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవన్నీ అవసరం లేదు. మీరు నేర్చుకోవాల్సిందే ఇవే అన్నట్టు. ప్లాజివ్స్ ప, పీల్, పాయింట్, స్లిప్, పేర్, స్పాన్ ఇవన్నీ పా. ఇవి ఇనిషియల్ పొజిషన్, మిడిల్ పొజిషన్, ఫైనల్ పొజిషన్. ఓకే, పా బ, టా డ, కా గ వీటిని ప్లాజివ్స్ అని అంటారు. ఇది చూడండి ప్లాజివ్స్. ఓకే, ప్లాజివ్స్ ఏమేమి ఉన్నాయి? ఉన్నాయండి. దేర్ ఆర్ 6 ప్లాజివ్స్ ఇన్ ఇంగ్లీష్. పా బా టా డా కా గా అంతే. ఇవి ఈ 6 సింబల్స్ చాలా ఈజీ, ఇవేం పెద్ద తేడా ఏం లేదు. పాకొచ్చి పి, బాకొచ్చి బి, టాకొచ్చి టి, డాకొచ్చి డి, కాకొచ్చి క, జీ గాకొచ్చి జి. ఓకే, సో చాలా ఈజీ, ఇవేం మీరు నేర్చుకోవాల్సిన అవసరమే లేదు అసలు. నెక్స్ట్ ఫ్రికేటివ్స్. ఫ్రికేటివ్స్లో మనకి ఏమన్నా అంటే ఫా, వా, స, జ, సా, జా, ష, జ, హ. ఫా, వా ఇవి సేమ్ ఉన్నాయి. ఫాకు వచ్చి ఎఫ్, వాకు వచ్చి వి. సాకు మాత్రం చూడండి టీటా. ఓకే, టైం అయిపోతుంది, ఇంకా 10 minutes మాత్రమే ఉంది. సా తర్వాత దాకు వచ్చి ఇట్లా సింగిల్ గ్రీక్ సింబల్, దీన్ని ఏమంటారో మ్యాథమెటిక్స్లో ఉందో లేదో నాకు తెలియదు. తర్వాత స, జ, ష, జ, హ. ఇవి చూడండి కొద్దిగా తేడా ఉన్నాయి అన్నట్టు. కొద్దిగా ష అంటే కొద్దిగా ఎస్ని లాగాలి, పై నుంచి కింద పట్టుకొని లాగితే ఇది వస్తుంది అన్నట్టు. జ, హ ఈ సింబల్స్ నేర్చుకుంటే చాలు. ఇవన్నీ ఉన్నాయి. ఒక్కసారి మీరు మీ మొబైల్లో ఇవన్నీ ఒకసారి చూడండి, మీకు అర్థమైపోతుంది. హా వరకు ఉన్నాయి. నెక్స్ట్ వచ్చి అఫ్రికేట్స్ వచ్చి 2 చ, జ. చా, జ. అయితే చా చూడండి ఎట్లా టీ రాసి ఎస్ లాగిండే ఎస్ అన్నట్టు. తర్వాత జ, చ, జ. బ్యాజ్, ఇంతకుముందు బ్యాజ్ అని వచ్చింది కదా, ఇదే సింబల్ అన్నట్టు. నెక్స్ట్ యా అఫ్రికేట్స్ చాజా అయిపోయింది. నెక్స్ట్ నాజల్స్ వచ్చి మా, నా, మా, నా సేమ్, ఒక మాత్రము ఇలా ఉంటుంది అన్నట్టు. ఓకే, నెక్స్ట్ వన్ ఇది మళ్ళీ పదాలు కూడా ఇచ్చాడు, మా, నా. నెక్స్ట్ వన్ వచ్చి అప్రాక్సిమేట్స్లో లా, రా, యా, వా. లా, రా, యా చూడండి జేగా రాసాం, మిగతా అన్ని సేమ్. వా అంటే డబ్ల్యూ. ఓకే, 4 ఉన్నాయి అన్నట్టు. దీనికి కూడా పదాలు ఉన్నాయి. ఈ 4 నేర్చుకున్నారంటే మీకు మొత్తం 3 క్వశ్చన్స్ వచ్చాయి మీకు ఎగ్జామ్లో. 3 క్వశ్చన్స్ అంటే 6 మార్క్స్. ఓన్లీ సింబల్స్ నేర్చుకుంటే చాలు. 3 క్వశ్చన్స్ మీకు వచ్చినాయి. ఓకే, అయితే ప్రొనౌన్సియేషన్లో మనకి ఏమైనా ప్లాజివ్స్ ఉన్నాయి, ఫ్రికేటివ్స్ ఉన్నాయి, అఫ్రికేట్స్ ఉన్నాయి, అప్రాక్సిమేట్స్ ఉన్నాయి. 4 ఉన్నాయి మీకు. ఓకే, అయితే వొవల్స్ అనేటివి లేవు. వొవల్స్ ఆల్రెడీ మీరు ఫస్ట్ సెమిస్టర్లో వొవల్స్ వచ్చాయి. ఇప్పుడు ఉండేటివి ఓన్లీ కాన్సనెంట్స్ మాత్రమే. ఈ కాన్సనెంట్ సింబల్స్ మీరు నేర్చుకుంటే
6 మార్క్స్ ఈజీగా వస్తాయి. మీరు చాలా మంది కష్టం అనుకుంటారు, ఇదేదిరా ఇదేదో విచిత్రంగా ఉంది అనింది. బట్ ఇట్స్ వెరీ వెరీ ఈజీ. ఒక్కసారి మీరు ప్రాక్టీస్ చేయండి. అన్ని వొవెల్స్ రాసుకోండి, పాబా టాడా కాగా అని రాసేసుకోండి. ఆ సింబల్స్ మీరు గుర్తుపెట్టుకోండి. ఈ పదాలు కూడా మీరు మొబైల్లోనే చూసుకోవచ్చు. ఇది ఈ మొబైల్లో ఓపెన్ అయిపోతుంది. ఒకసారి చూసి ప్రాక్టీస్ చేయండి, రాయడం ప్రాక్టీస్ చేయండి. ఇది ఈ సింబల్ రాయడం ప్రతి దానికి కంపల్సరిగా ఈ 2 లైన్స్ పెట్టాలి. ఓకే, 2 స్లాంట్ లైన్స్ మీకు క్వశ్చన్ పేపర్లో కూడా చూపించాను. ఓకే, అది కంపల్సరిగా పెడితేనే మీకు మార్కులు ఇస్తారు, లేకపోతే ఇవ్వరు. గ్యారంటీగా 0 పెట్టేస్తారు, ఒక్క మార్కు కూడా ఇవ్వరు మీరు స్లాంట్ లైన్ లేకపోతే. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఓకే, దీంతో మీకు ఇవన్నీ వచ్చేస్తాయి. ఇదంతా మీరు జస్ట్ ఒక 10 నిమిషాల్లో ప్రిపేర్ అయిపోవచ్చు. 10-15 నిమిషాల కంటే ఎక్కువ అవసరం లేదు ఇది నేర్చుకోవడానికి. నెక్స్ట్ వన్ గ్రామర్. సారీ, ప్రొనౌన్సియేషన్ అయిపోయింది కదా, గ్రామర్. గ్రామర్లో చూడండి, మనకు నాన్ ఫైనైట్ వర్బ్స్ వచ్చాయి. నాన్ ఫైనైట్ వర్బ్స్ అంటే ఐఎన్జీ ఫార్మ్స్ కావచ్చు, పాస్ట్ పార్టిసిపుల్, ప్రెసెంట్ పార్టిసిపుల్. ఇది మనకు స్కాన్డ్ టెక్స్ట్ ఇచ్చారు. ఓకే, దీంట్లో మీకు మొత్తం క్వశ్చన్స్ ఆన్సర్స్ కూడా దీంట్లో మీకు ఉంటాయి. ఓకే, ఇది ఒకటే పేజీ ఉంది, చూడండి ఇది ఏముందో. A verb is a word used to describe an action, that is jog, whatever it is. మనకు నాన్ ఫైనైట్ వర్బ్ ఈస్ నాట్ అఫెక్టెడ్ బై టెన్స్, పర్సన్ ఆర్ నంబర్. దెర్ ఆర్ 3 టైప్స్ ఆఫ్ నాన్ ఫైనైట్ వర్బ్స్: ఇన్ఫినిటివ్స్, జెరండ్స్ అండ్ పార్టిసిపుల్స్. ఇన్ఫినిటివ్స్ అంటే ఏంటి? బేసిక్ వర్బ్ అన్నట్టు, బేసిక్ వర్బ్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నెక్స్ట్ వన్ వచ్చి ఇన్ఫినిటివ్స్, జెరండ్స్. జెరండ్స్ అంటే ఐఎన్జీ ఫార్మ్స్. పార్టిసిపుల్స్ అంటే ప్రెసెంట్ పార్టిసిపుల్ కావచ్చు, పాస్ట్ పార్టిసిపుల్ కావచ్చు. ఇన్ఫినిటివ్స్ ఆర్ ద మోస్ట్ బేసిక్ ఫార్మ్ ఆఫ్ వర్బ్. అంటే ఇది బేసిక్ ఫార్మ్, దాని ముందర 2 ఉంటాయి అన్నట్టు. 2 ఇన్ఫినిటివ్స్ అని కూడా అంటాం. సో ఇవన్నీ కూడా నాన్ ఫైనైట్ వర్బ్స్. ఐ స్ట్రగుల్ టు అండర్స్టాండ్. సో టు అండర్స్టాండ్ అనేది ఇక్కడ మనకు నాన్ ఫైనైట్ వర్బ్. ఓకే, దెన్ టు ఎక్సర్సైజ్, ఇది కూడా నాన్ ఫైనైట్ వర్బ్, అంటే టు ఇన్ఫినిటివ్ అంటాం దీన్ని. ఐ డు నాట్ హ్యావ్ టైమ్, టు ఇన్ఫినిటివ్. ఓకే, టు ఎంజాయ్. నెక్స్ట్ వన్ జెరండ్. జెరండ్ అంటే ఐఎన్జీ ఫార్మ్స్. ఐఎన్జీ ఫార్మ్స్ అంటాం, అలాగే ప్రెసెంట్ పార్టిసిపుల్ అని అంటాం. అయితే జెరండ్ అని ఎందుకు, జెరండ్కి ప్రెసెంట్ పార్టిసిపుల్కు తేడా ఏమరా అంటే ఐఎన్జీ ఫామ్ని నౌన్గా వాడిండాలి. ఓకే, ఐ లవ్ స్విమ్మింగ్. స్విమ్మింగ్ అనేది ఇక్కడ నౌన్గా వాడుతున్నాం. సో దీన్ని జెరండ్ అనేది అంటాం. సో మొత్తమైన దీన్ని జెరండ్ అంటాం, అలాగే ప్రెసెంట్ పార్టిసిపుల్ అని కూడా అంటాం. నెక్స్ట్ పార్టిసిపుల్స్. పార్టిసిపుల్స్ 2 రకాలు, ఒకటి వచ్చి ప్రెసెంట్ పార్టిసిపుల్, ఇంకోటి పాస్ట్ పార్టిసిపుల్. ప్రెసెంట్ పార్టిసిపుల్ ఏమో ఐఎన్జీతో ఎండ్ అవుతుంది. పాస్ట్ పార్టిసిపుల్ ఈడి అంటే వర్బ్ 3 ఫామ్ and is used as adjective. The movie was interesting, present participle. Eating freshly picked fruits is good for health, picked, past participle. Ladakh is fascinating, present participle. Excited, past participle. రెండు ఉన్నాయంట దీంట్లో. ఓకే, సో ఇక్కడ ఎక్సైజ్ ఇచ్చాడు, హీ గేవ్ మీ ఎ పెన్ టు రైట్ విత్. సో నాన్ ఫైనైట్ వర్బ్స్, అండర్లైన్ ద నాన్ ఫైనైట్ వర్బ్స్. ఓకే, హీ గేవ్ మీ ఎ పెన్ టు రైట్. దీంట్లో ఏముంది నాన్ ఫైనైట్ వర్బ్ చెప్పండి. హలో, టు రైట్. టు ఇన్ఫినిటీ ఉంది కదా ఇక్కడ, టు రైట్ ఉంది. టు రైట్. సో టు రైట్ని అండర్లైన్ చేసుకోవాలి. ఇట్ వాజ్ ఎ సైట్ టు సీ. దీంట్లో ఏముంది నాన్ ఫైనైట్ వర్బ్? టు సీ. ఎస్, టు సీ. ఐ వాంట్ టు బై సమ్ వెజిటబుల్స్. టు బిజీ. టు బై. టు బై. Barking dogs do not bite. Barking. Present participle కదా ఇది. ఓకే, she was wearing a designer outfit. వేరింగ్ అనేది రాదు. లేదు సార్. లేదు, దీంట్లో లేనే లేదు. ఓకే, ఎస్, ఇఫ్ ఎనీ ఉంటేనే అన్నాడు, ఎందుకంటే వేరింగ్ అనేది ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్, పక్కన వాజ్ ఉంది కదా. ఓకే, ఐఎన్జీ ఫామ్ అంటే ఐఎన్జీ ఫామ్ ముందర బి ఫామ్ ఉంటే అది ప్రెసెంట్ కంటిన్యూస్ మామూలు వర్బ్ అయిపోతుంది. సో ఇట్ ఈస్ నాట్ నాన్ ఫైనైట్ వర్బ్. ఓకే, ఐ హ్యాడ్ మై కార్ పాలిష్డ్. పాలిష్డ్ వర్బ్ 3 ఫామ్. ఓకే, పాస్ట్ పార్టిసిపుల్, పాలిష్డ్. ఫైండింగ్ ద డోర్ ఓపెన్, మై మదర్ వెంట్ ఇన్సైడ్. దీంట్లో ఏముంది నాన్ ఫైనైట్ వర్బ్? ఫైండింగ్. ఎస్, ఫైండింగ్. నిత్య ఈస్ డూయింగ్ హర్ హోంవర్క్ అట్ ద మూమెంట్. దీంట్లో నాన్ ఫైనైట్ వర్బ్ లేదు. డూయింగ్ అనేది నాన్ ఫైనైట్ వర్బ్ కాదు, ఇది కంటిన్యూస్ టెన్స్. ఓకే,
ద ప్రపోజల్ హ్యాస్ బీన్ ఎగ్జామిన్డ్ టుడే. దీంట్లో కూడా నాన్ ఫైనైట్ వర్బ్ లేదు, ఎందుకంటే హ్యాస్ బీన్ ఎగ్జామిన్డ్ అనేది ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ఓకే, ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ప్యాసివ్ వాయిస్లో ఉంది, ప్యాసివ్ వాయిస్లో ఉంది కాబట్టి ఈ దీంట్లో కూడా మనకు లేదు. ఓకే, వర్ధన్ హ్యాస్ ఫినిష్డ్ హిస్ ఎగ్జామ్స్, దీంట్లో కూడా నాన్ ఫైనైట్ వర్బ్ లేదు. హ్యాస్ ఫినిష్డ్ అనేది ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్, ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్. సుమారు 3-4 ఇట్లా మనకు ప్రెసెంట్ పర్ఫెక్ట్ లేదు. చాలా జాగ్రత్త. ఐఎన్జీ ఫామ్ వచ్చినప్పుడు దాని ముందర బీ ఫామ్ ఉంటే అది నాన్ ఫైనైట్ వర్బ్ కాదు. అలాగే వర్బ్ 3 ఫామ్ ముందర హ్యాస్ కానీ హ్యావ్ కానీ ఉంటే అది కూడా నాన్ ఫైనైట్ వర్బ్ కాదు. ఓకే, 2 పక్కన వర్బ్ ఉంటే అది Okay. కంపల్సరిగా నాన్ ఫైనైట్ వర్బ్. ఓకే, టు ఇన్ఫినిటివ్. మీరు బ్లైండ్గా చేయొచ్చు. మీరు ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతారంటే ప్రెసెంట్ పార్టిసిపుల్ పాస్ట్ పార్టిసిపుల్ దగ్గర కన్ఫ్యూజ్ అవుతారు. ఎందుకంటే ప్రెసెంట్ పార్టిసిపుల్ ముందర బీ ఫామ్ ఉంటే అది నాన్ ఫైనైట్ వర్బ్ కాదు. పాస్ట్ పార్టిసిపుల్ ముందర హ్యాస్ కానీ హ్యావ్ కానీ ఉంటే అది కూడా నాన్ ఫైనైట్ వర్బ్ కాదు. అర్థమైందా? ఇటువంటి ఫైండింగ్ ద డోర్ ఓపెన్, ఇక్కడ ఫైండింగ్ ముందర ఎటువంటి బీ ఫామ్ లేదు, సో ఇట్ ఈస్ నాన్ ఫైనైట్ వర్బ్. బట్ వేరేస్ నిత్య ఈస్ డూయింగ్, డూయింగ్ ముందర బీ ఫామ్ ఉంది, సో ఇట్ ఈస్ నాన్ ఫైనైట్ వర్బ్. అదేవిధంగా ఎగ్జామిన్డ్, ఎగ్జామిన్డ్ ముందర హ్యాస్ బీన్ ఉంది, సో ఇది కూడా నాన్ ఫైనైట్ వర్బ్ కాదు. హ్యాస్ ఫినిష్డ్, ఇది కూడా నాన్ ఫైనైట్ వర్బ్ కాదు, ఎందుకంటే దీని ముందర హ్యాస్ ఉంది. ఓకే, కాబట్టి ఇది కొద్దిగా జాగ్రత్తగా మీరు చేశారంటే యూ విల్ గెట్ 2 మార్క్స్. ఇది దీంట్లో నుంచి కూడా మీకు కంపల్సరిగా 1 లేదా 2 క్వశ్చన్స్ వచ్చేదానికి అవకాశము ఉంది. ఓకే, నెక్స్ట్ ఇది చాలా ఈజీ చూడండి, అర్థమైంది కదా నాన్ ఫైనైట్ వర్బ్స్. నెక్స్ట్ అడ్జెక్టివ్స్. ఓకే, అడ్జెక్టివ్స్, ఇది అడ్జెక్టివ్స్ దీని ఏమంటే ఆర్డర్ ఆఫ్ అడ్జెక్టివ్స్ ఇచ్చాడు. మోస్ట్లీ దీంట్లో మీకు ఎటువంటి క్వశ్చన్ రాకపోవచ్చు, ఎందుకంటే ఇంతవరకు ఏది అడగలేదు. ఓకే, అయితే ఇవి అడగచ్చు. ఓకే, పార్టిసిపేట్, ఇట్ వాస్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ అడ్జెక్టివ్స్ ఫార్మ్డ్ యూజింగ్ ద ప్రెసెంట్ అండ్ పాస్ట్ పార్టిసిపల్స్ ఆఫ్ ద, ఇది అడగచ్చు. చూడండి, ఇట్ వాస్ ఏ డాష్ బుక్, ఐ వాస్ డాష్ బై ద బుక్. ఎలా చెప్పచ్చు? ఇట్ వాజ్ ఏ, ఈడ పార్టిసిపుల్ యూజ్ చేయాలా? ఎటువంటి పార్టిసిపుల్ యూజ్ చేయాలా? ప్రెసెంట్ పార్టిసిపుల్, పాస్ట్ పార్టిసిపుల్. ఇట్ వాస్ ఏ బోరింగ్ బుక్, ఇట్ వాజ్ ఏ బోరింగ్ బుక్, ఐ వాజ్ బోర్డ్ బై ద బుక్. ఈ క్వశ్చన్ లాస్ట్ ఇయర్ వచ్చింది, ఇదే క్వశ్చన్, సేమ్ క్వశ్చన్ వచ్చింది మీకు. ఇప్పుడు మీకు ఇచ్చిన క్వశ్చన్ పేపర్లో కాదు, బట్ లాస్ట్ ఇయర్ ఇట్ హెస్ కమ్, సేమ్ క్వశ్చన్ వచ్చింది. ఇట్ వాజ్ ఏ బోరింగ్ బుక్, ఐ వాజ్ బోర్డ్ బై ద బుక్. దిస్ ఫిలిం ఈస్ డాష్, ఐ వాజ్ డాష్ వైల్ వాచింగ్. ఫ్రైటన్ ఇచ్చాడు, మనం చేసిందంటే ఫ్రైటండ్, ఫ్రైటనింగ్. ఐఎన్జీ ఫామ్, వర్బ్ 3 ఫామ్. ఎక్కడ ఫ్రైటనింగ్ పెట్టాలి, ఎక్కడ ఫ్రైటండ్ పెట్టాలి? ద ఫిలిం ఈస్ ఫ్రైటనింగా, ద ఫిలిం ఈస్ ఫ్రైటండా? ఫ్రైటనింగ్, ద ఫిలిం ఈస్ ఫ్రైటనింగ్. I was frightened. I was frightened while